ఈ హలీంని ఒక్కసారి నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చూద్దాము. చూడండి ఎట్టుందో అసలు, చూస్తుంటేనే దుమ్ము లేసిపోతుంది. సరిగ్గా ఉంది టేస్ట్. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. మనమైతే ఈరోజు మినీ బస్లో ఉన్న ఒక హలీం పాయింట్ దగ్గరికి అయితే రావడం జరిగిందనమాట. రంజాన్ సీజన్ స్టార్ట్ అయ్యిందంటే స్పెషల్గా దొరికే డిష్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కడ చూసినా కానీ ఆ హలీం ఒక ఫ్లేవర్స్, హలీం ఒక స్మెల్ విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఈ సీజన్లో అయితే తెలుగు వాళ్ళు కానివ్వచ్చు, బయట వాళ్ళు కానివ్వచ్చు, ఎవరైనా సరే అసలు మతాలకి కులాలకి ఎటువంటి సంబంధం లేకుండా ఈ స్పెషల్ డిష్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇందులో భాగంగా మనకి రంజాన్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది కాబట్టి మహా అంటే ఒక 4 days ఆర్ 5 days మాత్రమే ఈ హలీం అనేది మనకి ఈ సీజన్లో లభిస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తినడానికి అయితే మనం అయితే రావడం జరిగింది. దీని గురించి పూర్తిగా అయితే మనం ఒక్కసారి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. भाई नमस्ते. नमस्ते साहब. कहाँ से आप? हैदराबाद से है भैया. हैदराबाद का स्टाइल का है क्या? हैदराबाद का स्टाइल हलीम है भैया. అర్థమైంది. హిందీ అర్థం కాలేదని అర్థమైంది, నేను చెప్తాను. అన్న హైదరాబాద్ నుంచి వచ్చాడు. హలీం కూడా హైదరాబాద్ స్టైల్ అయితే రెడీ చేస్తున్నారనమాట. ఈ హలీం అనేది ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, హలీం అనేది స్పెషల్గా రంజాన్లోనే ఎందుకు తయారు చేస్తారు, అండ్ దీంతో పాటుగా హలీం తింటే ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. బాయ్ कैसे बनाते इसे? इसे मटन से बनाते हैं. मटन रहता है, रवा रहता है, पूरा मसाला रहता है, हैदराबादी मसाला डालते हैं पूरा. असली घी रहता, प्योर असली रहता. अपने कहने असली घी में देते. ఆయిల్ बहुत कम యూజ్ करते, असली घी ज़्यादा यूज़ करते हैं इसमें. సో విన్నారు కదా, ఈ హలీం ఏదైతే ఉందో మనకి ప్యూర్ మటన్తో, ప్యూర్ గీతో, అండ్ అలాగే వీళ్ళకి ఫ్లేవర్ సంబంధించిన మసాలా ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా రెడీ చేసి ఈ హలీం అయితే రెడీ చేస్తారనమాట. అండ్ దీంతో పాటుగా రవ్వ ఇవన్నీ కూడా కలుపుతూ ఉంటారు. भाई ये खाने से कुछ फ़ायदा है क्या? ये खाने से क्या है फ़ायदा, क्या है खाने के लिए रमज़ान का स्पेशल है ये एक चीज़. ताकत के लिए रहता है पूरा. अपन क्या है माल मटेरियल अच्छा डालते हैं, ओरिजिनल रहता है पूरा. गरम मसाला ओरिजिनल रहता है उसमें. अपन क्या है और असली घी ज़्यादा देते हैं. असली घी में कोई कंप्रोमाइज़ नहीं करते इसमें. असली घी अच्छा छोड़ के देते हैं. कस्टमर क्या है अपने कहने खुद ब खुद तारीफ़ करके जाने का रहता है कस्टमर खा के. जी मैं ही बनाता हूँ ये. मैं अभी यहाँ पे तो फर्स्ट टाइम आया हूँ. बारकस में बनाता था मैं पहले. लिल्लूर बारकस है ना, लिल्लूर बारकस में बनाता था शॉप. हलीम कितना एक्सपीरियंस? मेरे को हलीम मैं कम से कम 10 साल से बनाता हूँ. 10-12 साल से बनाता हूँ मैं हलीम माशाल्लाह से. సో చూసారు కదా, ఈ హలీం అనేది మనకి ఆ రంజాన్ నెలలో ఎవరైతే ఒక్క పొద్దులు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫుడ్ ఏం లేకుండా కొంచెం నీరసంగా ఉండే వాళ్ళకి దానికి సంబంధించి, అంతేకాకుండా బయట వాళ్ళు కూడా ఎక్కువ తింటూ ఉంటారు అనమాట. ఈ హలీం ఒక స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ గీతో పాటు ప్యూర్ మటన్ కూడా వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ బలాన్ని అయితే వండికి అయితే అందిస్తుంది. దీంతోపాటుగా అన్నకైతే 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఈ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ హలీంని అయితే మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేసేపోతున్నాం. ఒక్కసారి హండి లోపల హలీం ఎలా ఉందో లుక్ వేసేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. కింద క్లిప్లో చూసుంటారు మీరు, ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో 10 years ఎక్స్పీరియన్స్ అని చెప్పాము. వాళ్ళ అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి అతను ప్రిపేర్ చేస్తారు, వాళ్ళ నాన్న ప్రిపేర్ చేసి ఈ అబ్బాయి అయితే సపోర్ట్ ఇస్తాడనమాట. ఈ అబ్బాయి కూడా సపరేట్గా ఎదురుగా పోటీగా స్టాల్ పెట్టినట్టున్నాడు. ఈ స్టాల్లో అయితే కూర్చొని సేల్ చేస్తూ ఉన్నాడు. तुम्हारा फादर को पोटी है क्या? वैसा तो नहीं है सर का. अब कस्टमर जिसका है उसके रिक्स में जितना है उतना ही होता सर. చూసారు కదా, వాళ్ళ నాన్న చేస్తా ఉంటే ఈ అబ్బాయి అయితే పక్క నుండి సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. నాకు తెలిసి వాళ్ళ నాన్న కన్నా ఈ అబ్బాయి ఫ్యూచర్లో హలీం అయితే ప్రిపేర్ చేయబోతాడు. అందుకే కాంపిటీషన్గా స్టాల్ అయితే పెట్టాడు అనమాట. कैसा है నెల్లూరు में व्यापार? अल्हम्दुलिल्लाह अच्छा है सर. जो यहाँ पे लोग भी अच्छे हैं, कस्टमर अच्छा है, बात करने का लहजा वो सब अच्छा है सर नेल्लूर में. రెడీ చేసిన హలీం అయితే మన ముందైతే ఉందన్నమాట. ఈ హలీంని ఒక్కసారి నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చూద్దాము. అబ్బా, నిమ్మకాయ పిండుతుంటే దుమ్ము లేసిపోతుంది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. నేను మన నెల్లూరులోనే ఉన్నాను, కాకపోతే మనం పోయినసారి అయితే నేను హైదరాబాద్లో తిన్నాను హలీము. మన నెల్లూరులో హైదరాబాద్ స్టైల్ అంట. టేస్ట్ చూసేద్దాం. అబ్బో, సరిగ్గా ఉంది ఆ టేస్టా. మీరు నిజంగా రంజాన్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఈ హలీంను మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు.
ఇంకా తినకుండా ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా మన నెల్లూరు మినీ బైపాస్లో ఉన్న ఎన్టీఆర్ పార్క్ ముందే ఉంటుంది ప్రిన్స్ హౌస్ హలీం అని చెప్పేసి ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసేయండి. బయటలో ప్యూరిటీ మాత్రం సరిగ్గా ఉంది. చూడండి నెట్ ఉంది అసలు, చూస్తుంటేనే దుమ్ము లేసిపోతుంది. సరిగ్గా ఉంది టేస్ట్. ప్రిన్స్ హౌస్ హలీం అయితే మనమైతే టేస్ట్ చేసాం అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా నచ్చేసింది. వీలైతే దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మనకి దర్బార్ హలీం అని చెప్పి, హలీం దర్బార్ అని చెప్పి షాప్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన హలీం అంతా కూడా ఒకే దగ్గర ప్రిపరేషన్ చేసి 2 సపరేట్గా అయితే స్టాల్స్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఒకే దగ్గర ప్రిపరేషన్ చేయడంతో మీకు ఆ హలీం టేస్ట్ అనేది కూడా సిమిలర్గానే ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా మినీ బైపాస్లో ఉన్న ఎన్టీఆర్ పార్క్కి వస్తే ఖచ్చితంగా మన పార్క్ బయటే ఉంటుందన్నమాట ప్రిన్స్ హౌస్ హలీం పాయింట్. అండ్ దీంతో పాటుగా హలీం దర్బార్ అని చెప్పేసి ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిగులు, భయాందోళన, ఓసిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? పొగ త్రాగడం, మద్యపానం వంటి దురలవాట్లతో మీ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారా? నిద్ర సమస్యలు, సెక్స్ సమస్యలతో ఆందోళన చెందుతున్నారా? చిన్నపిల్లలు, వృద్ధుల మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా? మానసిక వ్యాధుల చికిత్సలో 8 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో మానసిక సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. సంప్రదించండి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి. హ్యాపీ యూ క్లినిక్, వేదంవారి అగ్రహారం, విజయ్ మహల్ గేట్, నెల్లూరు.